సార్, ఏపీలో కూటమి 2 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏమిటి? జనరల్ ఏంటంటే కూటమి అధికారంలో రావాలని తహతహలాడుతూ వైఎస్ జగన్ పరిపాలన పట్ల వ్యతిరేకతతో వైఎస్ జగన్ అవినీతి భరించలేక, హింసలు భరించలేక, ఆయన వ్యవహార శైలి భరించలేక ఆ రోజు కూటమిని బాగా ఏరి కోరి మరి ఎన్నుకున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, అమెరికా నుంచి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే 2 లక్షల రూపాయలు టికెట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి రావాలంటే సరే ఒక 2000, 3000 అవుతుంది. ఇది వేరు. దుబాయ్, మస్కట్ వగైరా గల్ఫ్ దేశాల నుంచి రావాలంటే 30-40 అవుతుంది వచ్చి వెళ్ళడానికి. ఒక ఓటుకి హైదరాబాద్ నుంచి వెళ్ళి 3-4 వేలు ఖర్చు పెట్టుకొని రావడానికే పెద్దగా ఇష్టపడరు. సరే, వాళ్ళు కొంత టికెట్లు పెడతారు, వీళ్ళు కొంత పెట్టుకొని పోయి వస్తారు, ఇది కామన్. కానీ గల్ఫ్ దేశం నుంచి 30-40 వేల రూపాయలు పెట్టుకొని రావడం అనేది అంత ఈజీ కాదు. అక్కడ 30-40 వేల రూపాయలు పెట్టి పిలిపించడం వీళ్ళకి ఈజీ కాదు. కానీ వాళ్ళు పెట్టుకొని వచ్చారు, సొంత డబ్బు పెట్టుకొని. అమెరికా నుంచి 2 లక్షల రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చారు జగన్ ఓడియడానికి. అంటే అంత వ్యతిరేకత వచ్చింది జగన్ మీద. అంత వ్యతిరేకత వచ్చింది జగన్ మీద. వ్యతిరేకతతో వీళ్ళకి ఓట్లు వేసారు. ఈ క్రమంలో 11 సీట్లు మాత్రమే వచ్చాయనేది ఆశ్చర్యకరమే కాదు. దీనికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండొచ్చు. బీజేపీ ప్రభావం పెద్దగా లేదు ఏపీలో ఈ ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ సపోర్ట్ బాగా ఉంది. అతను బాగా ధైర్యంగా పోరాడాడు. టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పోరాడాడు. సంస్థాగత బలం, అంతర్గత బలం టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీకి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అంత బలం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట పనిచేసింది, బలం పనిచేయలేదు. టీడీపీకి బలం ఉంది, మాట పనిచేయలేదు. ఇది ఎంత ఏం చెప్తున్నంటే అప్పటి పరిస్థితి. వచ్చిన తర్వాత తహతహలాడుతూ గెలిపించిన తర్వాత ఏ మేరకు సంతృప్తి పరిచింది జనాన్ని, ఏ మేరకు ఆ పార్టీ బలం పెరిగింది అనేది చర్చ. ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో 3 పార్టీల కూటమి, ఆ 3 పార్టీల కూటమి పట్ల సంతృప్తి ఉన్నా లేకపోయినా అసంతృప్తి అయితే ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అంటే జగన్ వ్యవహారశీలి మర్చిపోలేదు కాబట్టి రాలేదు. కానీ సంతృప్తి ఉందని నేను చెప్పట్లేదు. అసంతృప్తి మాత్రం ఇంకా రాలేదు. అట్ ది సేమ్ టైం కొన్ని విషయాలు సక్సెస్ కాలేకపోయినా కూడా ఫీలింగ్స్ ఏంటంటే జగన్ మళ్ళీ ఎక్కడ పైకి లేస్తాడు అని చాలా మంది వీళ్ళ వైపు అనుకూలంగా ఉన్నారు. అలాగని ఇలాగే ఉంటది అనుకోవటం కాదు పరిస్థితి. రాను మారుతుంటది. అంటే జగన్ బలం అయితే కొంత పెరుగుతూ ఉంది వాస్తవం. ఇది గతంతో పోల్చుకుంటే, ఎలక్షన్స్ నాటికి పోల్చుకుంటే. వీళ్ళ పరిపాలన పట్ల అయితే అసంతృప్తి లేదు. కానీ తెలుగుదేశం క్యాడర్కి అసంతృప్తి ఉంది. ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నా, దాడులు చేస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా కూడా మమ్మల్ని కాపాడటం లేదు, వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా, ఏం చేసినా కూడా వాళ్ళని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేటువంటి ఫీలింగ్ మాత్రం తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం క్యాడర్లో ఉంది. జనసేనలో కూడా కొంత ఉంది. ఎందుకంటే జనసేనకు టీడీపీకి లైట్ గా కోల్డ్ వార్ అక్కడక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా అసంతృప్తి వల్ల కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఆ యాంగిల్లో తప్ప పరిపాలన దగ్గరకు వచ్చాక అనుకున్న పథకాలు ఇంకా నెరవేర్చలేకపోయినప్పటికీ కూడా డబ్బు లేక. బట్ చంద్రబాబు నాయుడు వరకు తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఎక్కడ అరెస్ట్ చేసి, ఎక్కడ దాడులు చేసి, పోలీసు దాడి చేసి, టైట్ చేస్తే ఎక్కడ అసంతృప్తి పెరిగి, ఎక్కడ మా పట్ల వ్యతిరేకత పెరుగుతుందా అనే భావంతోనే భయంగా పరిపాలన చేస్తున్నాడు. అయితే పూర్తిగా వ్యతిరేకత ఇప్పటివరకు లేదు, అలాగని పూర్తి సంతృప్తి లేదు. ఓ మోస్తరుగా పోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.